గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి అన్న గారికి, మా జిల్లా మంత్రి శ్రీధర్ బాబన్న గారికి, రెవెన్యూ మినిస్టర్ పొగిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్న గారికి, మినిస్టర్ ప్రభాకర్ అన్న గారికి, మహేందర్ రెడ్డి అన్న గారికి, కలెక్టర్కి, వీసీకి, వేదిక ఉన్నటువంటి పెద్దలందరికీ, పాత్రికేయులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి గారికి ఇద్దరు హౌసింగ్ మినిస్టర్ గారు ఉన్నారు. నేను ఎక్కువసేపు టైం తీసుకున్నా, 2 minutes టైం తీసుకుంటాను. ముఖ్యమంత్రి గారు, రెవెన్యూ మినిస్టర్, హౌసింగ్ మినిస్టర్ గారు ఉన్నారు. మా దగ్గర మీకు కూడా బాగా ఐడియా ఉందన్న, మీకు వసంత నగర్, సర్దార్ పటేల్ నగర్, సిబి సైడ్ కాలనీ, ఎన్ఆర్ఐ కాలనీ, భగత్ సింగ్ నగర్ కాలనీలో 22లో ఏళ్ళు పెట్టిరన్న, 50 ఏళ్ళ నుంచి ఉన్నారు. మీకు కూడా ఐడియా ఉంది. దాన్ని పర్మిషన్లు అయిపోయినాయి, చాలా ఇబ్బంది పడుతున్నారు. అదొకటి టేకప్ చేయాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. రెండోది అల్పదాయ వర్గాలు అని 630 ప్లాట్లు 2004లో కట్టించారన్న. నేను 19లో అందరినీ ఇళ్లకు పంపించాను, కానీ ఇప్పటివరకు కూడా అది రిజిస్ట్రేషన్, ఫైనల్ కాస్ట్ అని చెప్పి, ఇంట్రెస్ట్ అని చెప్పి అది అయిపోయింది. అది పెద్ద మనసు చేసుకుని అది కూడా చేయాలని చెప్పి తెలియజేస్తూ, నెక్స్ట్ కుక్కటపల్లిలో హౌసింగ్ బోర్డులో ఇది 88 ఎకరాల ల్యాండ్, ఇప్పుడు మనం ఉన్నటువంటి ల్యాండ్. ఈ 11 ఎకరాల ల్యాండ్ గతంలో వేరేళ్ళు నవాబులు దీని మీద ఫైట్ చేస్తే సుప్రీంకోర్టు దాకా వెళ్ళి గెలిపించేదాకుండి 18లో గెలిపించామన్న దీంట్లో 88 ఎకరాల ల్యాండ్ ఇక్కడ ఉన్నది. అదేవిధంగా ఎమ్యూనిటీసీ ల్యాండ్ మీకు కూడా ఐడియా ఉంది. రమ్మయ్య గ్రౌండ్లో 3 ఎకరాల ల్యాండ్ ఎమ్యూనిటీ స్కూల్కి ఇచ్చాం. అది కూడా హౌసింగ్ బోర్డు వాళ్ళు బోర్డు వాతారు. పెట్రోల్ పంపుకుంటే అక్కడ బోర్డు వాతారు. ఎక్కడెక్కడైతే ఎమ్యూనిటీస్ ల్యాండ్స్ ఉన్నాయో హౌసింగ్ వాళ్ళు బోర్డు వాతారు. ఇక్కడ ఉన్న ప్రజలకు ఎమ్యూనిటీస్ ల్యాండ్ అనేది వాళ్ళ హక్కు. అది ఒక్కటి ఆలోచన చేసి మీరు ఖచ్చితంగా చేస్తారని ఆశిస్తూ, మాకు వచ్చిన ప్రజలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తాను. జై హింద్, జై తెలంగాణ. థ్యాంక్ యూ సార్. రంగారెడ్డి జిల్లా